సంతానం ఉండడం మంచిది కదా, ఇది తెలుసుకోకపోతే అరిష్టం. ఈ మధ్య ఒక్క సంతానం ట్రెండింగ్ గా మారింది. తాతల కాలంలో నలుగురు ఐదుగురు సంతానం ఉండేది, తర్వాత ముగ్గురు ఇద్దరికి మారింది. ప్రస్తుత జనరేషన్ కేవలం ఒక్క సంతానమే మేలు అంటూ కుటుంబ నియంత్రణ పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక్క సంతానం ఉండడం మంచిది కాదు అంటూ అనేక రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా దీని గురించి పండితులు ఏమంటున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మధ్య ఒక్క సంతానం ట్రెండింగ్ గా మారిపోయింది. తాతల కాలంలో నలుగురు ఐదుగురు సంతానం ఉండేది, తర్వాత ముగ్గురు ఇద్దరికి మారింది. ప్రస్తుత జనరేషన్ కేవలం ఒక్క సంతానమే మేలు అంటూ కుటుంబ నియంత్రణ పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక్క సంతానం ఉండడం మంచిది కాదు అంటూ అనేక రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే దీని గురించి పండితులు ఏమంటున్నారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో దంపతులు ఒక్క సంతానం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇద్దరు లేదా ఒక్క సంతానమే మంచిది అనుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక్క సంతానం ఉండడం మంచిది కాదు, అలాంటి వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెగ భయపెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఒక్క కుమారుడు లేదా కుమార్తె ఉన్నవారికి దోషాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేం. భయంగా బతకాల్సి వస్తుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఇది కేవలం అపోహ, మూఢనమ్మకం మాత్రమే అంటున్నారు పండితులు. తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొందరికి ఒక్క సంతానమైన తరువాత రెండో సంతానం అనేది ఆలస్యం అవడం, రెండో సంతానం కలగకపోవడం జరుగుతోంది. దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సంతానలేమితో బాధపడేవారు, రెండో సంతానంలో ఆలస్యం అయ్యేవారు గ్రహ దోషాల కారణంగా కూడా ఈ సమస్యను ఎదుర్కొనే ఛాన్స్ ఉందట. దీనికి కొన్ని పరిహారాలు పాటించడం, గ్రహదోష నివారణ చేయించుకోవడం వలన సంతానంలోని సమస్యలు తొలగిపోతాయి. కీడు గ్రహాల దృష్టి ఎక్కువ ఉండడం, నాగదోషం, పుత్రదోషం వంటి సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారంట. ముఖ్యంగా రాహు కేతువుల దోషం, కుజుడు శత్రుస్థానంలో ఉండడం, ఇలాంటి సమస్యల వలన ఒక్క సంతానం వద్దే ఆగిపోతోంది. అంతే తప్ప ఒక్కరే సంతానం ఉండడం అరిష్టం, అశుభం కాదు అని చెబుతున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక్కరే సంతానం ఉంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. ఒక్కరు ఇద్దరు ఎంతమంది సంతానం ఉన్నా అది మంచిదే, ఆ భగవంతుడు ప్రసాదించినదే. కాబట్టి మూఢనమ్మకాలు పట్టించుకోకూడదు. మీకేవైనా దోషాలుంటే దోష నివారణ చేయించుకోవాలి, దాన ధర్మాలు చేయాలి. అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.